అండి, వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటో క్యారెట్ చారు చేసుకుందాం. పిల్లలు క్యారెట్ అలానే తినమంటే పీసెస్గా తినరు కదా. మనం ఇలా పోషకాల గల చారు చేసి పిల్లలకు కూడా పెడితే చాలా దాంట్లో క్యారెట్లో ఉన్న విటమిన్స్ పిల్లలకు కూడా అందుతాయండి. చాలా ఈ ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా మనం టమాటాలని క్యారెట్ పీల్ తీసేసుకొని టమాటాని చింతపండుని కోసి ఉడకబెట్టుకుందాం. వాటర్లో వేసి ఉడకబెట్టుకుందామండి. ఇలా చూడండి, ఇలా ఉడకబెట్టుకోవాలి. మనం టమాటాని ఇలా పీల్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. క్యారెట్ కూడా ఇలా మెత్తగా ఉడకాలి. చింతపండు కూడా చూడండి అందులోనే వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేసుకుందాం. చూడండి, టమాటాను ఉడకబెట్టుకొని ఇలా పీల్ తీసేసుకున్నానండి. ఇలా పీల్ తీసేసుకొని వేసేసాను. క్యారెట్ కూడా ఉడికింది. ఇలా ఉడికింది ఈ చింతపండు అండి. ఇప్పుడు ఈ చింతపండుని మనం ఈ పీల్ ఉంది కదా, టమాటా పీల్, చింతపండుని మనం ఉడకబెట్టుకున్న వాటర్ పడేయకుండా ఈ వాటర్లోనే మనం ఇది రసం తీసుకుందాం. ఈ రసం తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇలా పిసుక్కొని ఇప్పుడు ఈ క్యారెట్ని ఈ టమాటాని మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఇలా క్యారెట్ టమాటాని మిక్సీలో వేసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని ప్యూరీ లాగా చేసుకుందాం మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుందామండి. ఉల్లిగడ్డలు, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్, మసాలా పౌడర్ అనేది హోమ్మేడ్ మసాలా పౌడర్. ఇది కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఈ రసాన్ని పిండుకొని ఒక వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది చూడండి, ప్యూరీ ఇలా చిక్కగా అయిపోయింది. చూడండి, ఇది తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆ వాటర్ అంతా పిసుకుందంతా దాంట్లో ఈ ప్యూరీని దాంట్లో కన్వర్ట్ చేసుకుందాం. చూడండి, పిప్పినంతా ఇలా తీసేసి పక్కకు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఇది మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ఈ ప్యూరీని అనేది మొత్తం ఇందులో వేసేసుకుందాం. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మళ్ళీ మనము తాలింపు వేసి ఈ చారు మసులుతుంటే కొద్దిగా చిక్కగా అవుతుందండి. ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇది మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకొని ఈ చారుని మసల పెడదాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం తగినంత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, ఓన్లీ జీలకర్రనండి, ఆవాలు తాలింపు గింజలు ఏం వేసుకోకండి. ఒక్క జీలకర్ర ఒక్కటి వేసుకోండి. ఎండుమిర్చి వేసానండి, వెల్లుల్లి వేసాను. ఇది బాగా కలుపుతాను. జీలకర్ర అండి, కొద్దిగా పసుపు అండి, బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొద్దిగా దూరగా వేగని కొద్దిగా ఇంగువ అండి. ఇప్పుడు ఇంట్లో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఇది వేగుతున్న దాంట్లోనే కారం వేసేసుకోండి. కారం చూసి సరిపడా వేసుకోండి. మీకు స్పైసీ కావాలంటే స్పైసీ, కొద్దిగా తక్కువ అయితే తక్కువ. ఉప్పు అండి, నేను గల్లుప్పు వాడుతున్నాను. ఇది ఉప్పు అయినా సన్నుప్పు అయినా వాడుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక 2 నిమిషాలు ఆగి మనం టమాటో క్యారెట్ పిసికి పెట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్ మొత్తం, ఆ రసం మొత్తం ఇందులో వేసేయాలి. చూడండి, ఇప్పుడు ఇది మసల పెట్టుకుందాం. ఈ చారు కొద్దిగా చిక్కగా అయ్యేదాకా మసల పెట్టుకుందాం. ఇందులో చిటికెడు చక్కెర వేస్తున్నానండి, ఎక్కువ వేయొద్దు, కొద్దిగా టేస్ట్ మంచిగా వస్తుంది చక్కెర వేస్తే.
ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నేను కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా ఒక పించ్ ఆఫ్ షుగర్ వేసాను. ఇప్పుడు ఈ చారు చూడండి తెరులుతుంది. ఇంకా బాగా తెరలాలండి. ఈ తెరలేటప్పుడు మనం కొద్దిగా ముందు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి వేసుకుందామండి. ఇలా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసి ఇలా కలిపేసి ఇప్పుడు మసాలా పౌడర్, హోమ్ మేడ్ మసాలా పౌడర్ అండి. ఈ పౌడర్ ఒక స్పూన్ అండి. ఇది ఇంట్లో తయారు చేశాను. ఇది కూడా వీడియోలో ఒకసారి అప్లోడ్ చేస్తాను, చూసి మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా తెరలాలి. ఇవన్నీ వేసాక అల్లం పేస్ట్, పచ్చి వాసన, ఈ మసాలా పౌడర్ మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ బాగా తెరలాలండి, మసలాలి. అలా పెట్టేసుకుందాం. ఇలా మసలాలండి. ఇలా మసిలినాక మనం స్టవ్ కట్టేసి వేరే గిన్నెలో చారునంతా ట్రాన్స్ఫర్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా కొద్దిగా చిక్కదనంగా, మరీ చిక్కగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా ఎలా వచ్చిందో చూసారా. ఇది అండి టమాటో క్యారెట్ చారు. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇది అన్నంలోకి, మనం ఇడ్లీ సాంబార్ బదులు ఇడ్లీలో కూడా బాగుంటుందండి. మనకి ఎప్పుడన్నా జ్వరం వచ్చి నోరంతా చప్పబడిపోతే ఇలా కూడా చేసుకొని పుల్లగా తినొచ్చండి. నేనైతే ఇప్పుడు ఇది రైస్తో సర్వ్ చేస్తున్నాను. రైస్తో సర్వ్ చేసుకొని మనం ఏదైనా ఫ్రైస్ తోటైనా తినొచ్చండి. ఆలు ఫ్రై, వంకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, మీకు నచ్చిన ఫ్రై తోటి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్నంతో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎలా చిక్కగా బాగుందో చారు. కలుపుకొని నేను ఒక అప్పడం అండి, అప్పడం పాలకూర చేసుకున్నానండి. చూసారుగా. ఇలా అప్పడం పెట్టుకొని ఈ పాలకూర పెట్టుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్టీ. ఎమ్మి టేస్ట్ ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పాస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.